హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ బైపీసీకి సంబంధించి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ మీకు రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఆఫ్టర్ నార్మలైజేషన్ ప్రాసెస్ తర్వాత మీకు ఎంత ర్యాంక్ రావచ్చు అనేది ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫ్రీ సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ ఉండాలి, ఎన్ని మార్క్స్ రావాలనేది కూడా చెప్తాను. సో రా మార్క్స్ని బేస్ చేసుకుని ఎవరైనా చెప్తే మాత్రం అది కంప్లీట్గా రాంగ్. మీకు నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్లో మీకు వచ్చిన మార్క్స్కి ఒక మార్క్ పెరగచ్చు లేదా తగ్గచ్చు, లేదా డెసిమల్ పాయింట్స్లో అయినా మీకు మార్క్స్ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ డెసిమల్ పాయింట్కి కూడా చాలా వాల్యూ ఉంటుంది. మీకు మినిమం సింగిల్ డిజిట్కి కూడా ఆ ర్యాంక్స్ అనేది చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది. ఆ ర్యాంక్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది కూడా మీకు చెప్తాను. సో మెయిన్గా మనకి సపోజ్ ఇప్పుడు 40 మార్క్స్ వచ్చాయి ఒక క్యాండిడేట్కి, నార్మలైజేషన్ ప్రాసెస్ తర్వాత 40.5 ఇట్లా వచ్చిందనుకోండి. లేదా ఆ 40 మార్క్స్ రేంజ్లో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, ఒక 5000 స్టూడెంట్స్ ఉన్నారు, ఒక 2000 స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి. అప్పుడు వాళ్ళకి ఎలా ఇవ్వాలి ర్యాంక్స్ అనేది నార్మలైజేషన్ ప్రాసెస్లో 40.999 ఇట్లా ఇస్తారు, 40.9896 ఇట్లా ఇస్తారు. సో ఇలా మీకు వచ్చిన మార్క్స్ ఎంతమందికి వచ్చాయి, మీ ర్యాంక్ డిఫరెన్స్లో ఎంతమంది ఉన్నారు అనేది దాన్ని బేస్ చేసుకొని మీకు ర్యాంక్స్ డిఫరెన్స్ చాలా వస్తుంది. సో సపోజ్ ఇప్పుడు 40 మార్క్స్ వచ్చాయనుకోండి, మీకు 80,000 వరకు ర్యాంక్ వస్తుంది. 41 మార్క్స్ వచ్చాయనుకోండి 75,000. ఇక్కడ చూడండి 1 మార్క్ డిఫరెన్స్తోనే మీకు 3,000 to 4,000 డిఫరెన్స్ అయితే వచ్చింది. అలాగే 42 మార్క్స్ 72,000, 43 మార్క్స్ 65,000 వరకు వస్తుంది ర్యాంక్, 45 మార్క్స్ 60,000. అలాగే 46 మార్క్స్ ఇక్కడ చూడండి 1 మార్క్ డిఫరెన్స్తోనే 2,000 ర్యాంక్ అయితే చేంజ్ వచ్చింది. 48 మార్క్స్ 49,000. ఇక్కడ చూడండి 49.17. ఇది ఎందుకు పర్టికులర్గా 49.17 చెప్పానంటే మీకు డెసిమల్ పాయింట్స్లో మార్క్స్ ర్యాంక్ డిఫరెన్స్ ఎంత ఉంటుందో తెలియాలి కాబట్టి ఇక్కడ 49.17కి 45,000 ర్యాంక్ వచ్చింది. అలాగే 49.83కి 43,000. చూడండి డిజిట్కే మీకు డెసిమల్ పాయింట్ డిజిట్స్కే మీకు నియర్గా 2,000 డిఫరెన్స్ అయితే వచ్చింది. సో 50 మార్క్స్కి 42,000, 52 మార్క్స్కి 37,000, అలాగే 54 మార్క్స్కి 32,000, 55 మార్క్స్కి 28,000, 60 మార్క్స్కి 22,000, 65 మార్క్స్కి 17,000, 66 మార్క్స్కి 16,000, 69 మార్క్స్కి 15,000, అలాగే 70 మార్క్స్కి సో ఇక్కడ 12,000. మీకు 10,000 బిలో ర్యాంక్ రావాలంటే నియర్గా 75 మార్క్స్ అనేది రావాలి, సో బైపీసీ వాళ్ళకి. అలాగే 80 మార్క్స్కి 7,500, 85 మార్క్స్కి 5,900, అంటే 6,000 చేంజ్ లేదా 6,000 బిలో. 86 మార్క్స్కి 5,000 బిలో ర్యాంక్ వస్తుంది. 88 మార్క్స్కి 4,500 బిలో వస్తుంది. 90 మార్క్స్కి 4,000 బిలో ర్యాంక్ వస్తుంది. అలాగే 93 మార్క్స్కి 3,500 బిలో వస్తుంది. 95 మార్క్స్కి 2,500 బిలో. 100 మార్క్స్కి మీకు 1,500 to 1,800 వరకు వస్తుంది. 110 మార్క్స్కి 1,000 బిలో ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది.